హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఫామ్ దగ్గరకు వచ్చామన్నమాట. చాలా డేస్ నుంచి 2 అవర్స్లో రావడం, హార్వెస్ట్ చేసుకోవడం, వెళ్ళిపోవడం. లాస్ట్ వీడియోలో కూడా నాకు కొద్దిగా కోల్డ్ కాఫ్ ఉండే బాగాలేదు, జస్ట్ 1 అవర్ వచ్చి వెళ్ళాను. ఆ రోజు దట్టు పూజ కూడా ఉందని చెప్పా కదా. సో ఈసారి ఏంటంటే ఒక 2 అవర్స్ ముందు వచ్చానమాట. లాస్ట్ టైము మిస్ అయింది, ఈసారి కవర్ చేయాలని. అయితే మీకు ఇదంతా గుర్తుంది కదా, ఒకసారి ఇటు వచ్చేమా. మీకు ఇదంతా గుర్తుంది కదా, ఇదంతా కూడా మనకు స్వీట్ పొటాటో తీగ ఉండేది. లాస్ట్ వీడియోలో కూడా చూపించి స్వీట్ పొటాటో బాగా పాకిపోయిందని చెప్పాను కదా. సరే, రైనీ సీజన్ వస్తే ఇంకా బుషీగా అయితే ఏమైనా తేల్లో పాములు కప్పలు లాంటివి చేరుతాయి అని చెప్పి అంకుల్ వాళ్ళని తవ్వేయమని చెప్పా. ఒక్కసారి మీరు చూడండి, వాళ్ళు తవ్వితే ఎంత పెద్ద స్వీట్ పొటాటోస్ వచ్చాయో. ఇగోండి, ఇవన్నీ స్వీట్ పొటాటోస్ అనమాట. చూడండి ఎంతెంత పెద్దగా వచ్చినాయో. ఇంకా కొన్నిటిని ఆంటీ అంకుల్ వాళ్ళని తీసుకెళ్ళమని చెప్పాను. మీరు కూడా కొన్ని తీసుకెళ్ళండి అన్న. వాళ్ళు కూడా కొన్ని తీసుకెళ్లారు వాళ్ళ మందం తినడానికి. ఇది చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో స్వీట్ పొటాటో. మన పెద్ద ఎల్లిపాయ ఉంటుంది చూసారు, అసలు ఇంత పెద్ద ఎల్లిపాయ ఉండదు. ఇగోండి, ఎల్లిపాయకి ఎలాగైతే పాయలు పాయలు వస్తాయో అట్లా పాయలు పాయలు వచ్చింది. నా లైఫ్ లోనే ఇంత పెద్ద స్వీట్ పొటాటో నేను చూడడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. అసలు నాకైతే చూడంగానే మస్తు క్రేజీ అనిపించింది. ఇది ఎన్నిసార్లు ఒక ఫ్యామిలీ మొత్తానికి ఇది ఒకటి ఉడకబెడితే సరిపోతుందేమో, ఒక 4-5 తినొచ్చు అనిపించింది. చాలా క్రేజీగా ఉంది కదా. సో ఇంతకు ముందు ఇక్కడ ఒక 3 వరుసలు అంటే ఆల్మోస్ట్ అలా ఒక 30 మల్లె చెట్లు పెట్టుకున్నాం అనమాట. ఈ మల్లె చెట్లు ఇన్ని రోజులు కనిపించలేదు. ఎందుకు అనంటే మన స్వీట్ పొటాటో తీగనే అల్లేసుకుంది. పాపం అంకుల్ వాళ్ళు ఇదంతా క్లీన్ చేశాక వీటికి మంచిగా పాదులు చేసేసి వీటిలో కూడా మనం పశువుల ఎరువు తెప్పించాం కదా, పశువుల ఎరువు మొత్తం మాగినెరు వేసేసారనమాట మొక్కలకి. ఇక్కడ అంతా స్వీట్ పొటాటో అల్లుకుంది కాబట్టి వీటికి కరెక్ట్ గా ఎయిర్ సర్క్యులేషన్ ప్రాపర్ లేక ఇవి చూడండి ఎలా ఉన్నాయో. వీటికి ఏం లేదు, ఇక్కడ దాకా ఇంకా పాకలేదు స్వీట్ పొటాటో. అందుకే ఈ చెట్లు చూడండి ఎంత గ్రీనరీగా ఉన్నాయో. ఇదనమాట డిఫరెన్స్ వాటికి వీటికి వచ్చేసి ఇంత డిఫరెన్స్ ఉంది. ఇది వచ్చేసి జమ్మి చెట్టు అబ్బా. ఇది ర్యాండమ్ గా మొలవలేదు, తెచ్చి పెట్టాము. కానీ ఈ చెట్టు చూసుకోకుండా మన దగ్గర పనిచేసేట ఆవిడ వీటి మధ్యలోనే పెట్టేసింది. ఇది వచ్చేసి జమ్మి చెట్టు అనమాట. మనం దసరాకి జమ్మి చెట్టు జమ్మాకి తెచ్చుకుంటాం కదా, ఆ జమ్మి అనమాట అది. సో మన పొలంలో అది కూడా ఉండాలనేసి పెట్టాను. అండ్ ఇక్కడ అంతా చూసుకోండి, అసలు ఈ వర్షానికి గరక ఎంత ఘోరంగా పెరుగుతుందో. ఇదంతా కూడా ఫుల్ గరక. ఇగో అంకుల్ వాళ్ళు క్లీన్ చేస్తూ వస్తున్నారనమాట. సో ఇప్పుడైతే ఇక ఇంత మేర క్లీన్ అయిపోయింది. చూసేయండి, ఇదంతా పుదీనా అంతా పాకిపోయి ఎండిపోయింది. ఇప్పుడు అంకుల్ వాళ్ళు ఇక్కడ వరకు తీసారు కదా కలుపు. నెక్స్ట్ ఇటు కంటిన్యూటీ తీసేటప్పుడు ఇదంతా తీసేయమని చెప్తాను, ఎందుకంటే కొత్త మొక్కలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడైతే మనము ఈ స్వీట్ పొటాటో తీసామో ఈ ప్లేస్ అంతా కూడా రేపు ఆనియన్ కానీ లేకపోతే ఏదైనా ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ వేసుకోవచ్చు. ప్లేస్ కూడా మనకు చాలా సేవ్ అవుతుంది అని చెప్పి కూడా తీయించా. ఆనియన్ పెడదాం అనుకుంటున్నా ఇప్పుడు ఈసారి పెద్ద మడి. సో దీన్ని ఆనియన్కి అయితే యూజ్ చేసుకోవాలి. ఈ చెట్టు గుర్తుంది కదా మనకి, మనం అమ్మవారి చెట్టు అని పెట్టుకున్నామంటే కమెంట్ లో ఒకళ్ళిద్దరు శక్తి అని పెట్టండి బాగుంటది అని పెట్టారు. సరే, మీ కోరిక మేరకు మీ సలహా మేరకు శక్తి పప్పాయ చెట్టు చూసారా, చిన్న కాయ పండింది కానీ మంచిగా పిట్టలు తినేసినాయి, సంతోషమే. ఇగోండి ఎన్ని కాయలు వెళ్తున్నాయి చూడండి. ఒకసారి కింద పడి మళ్ళీ ప్రభంజనం లాగా పైకి లేసిన చెట్టుకే కాయలు చూడండి ఎంత బ్రహ్మాండమైన సైజులో ఉన్నాయో. చూడండి మన శక్తి అమ్మ చెట్టు బ్రాంచ్లకు వచ్చిన కాయలు కూడా ఈ మేర వచ్చాయంటే ఈ చెట్టు సత్తా ఏందో మనం అక్కడే తెలుసుకోవచ్చు. ఈ చెట్టుకు శక్తి అని పేరు పెట్టడంలో ఏమాత్రం సందేహం లేదనిపిస్తుంది, నిజమే కదా. ఇగోండి నెక్స్ట్ వచ్చేసి దానిమ్మకాయలు. లాస్ట్ టైం చూపించా కదా, చిన్న దానిమ్మకాయలే ఎంత బాగా వస్తున్నాయో మన దగ్గర, పండిపోతున్నాయి లోపలంతా. అసలు చెట్టు వంగిపోతుంది. ఇవ్వండి, లాస్ట్ టైము తీసుకెళ్ళినయే ఇంకా తినలేదు. ఇంకా ఈసారి పనిచేసేయాలి ఇక మా సిస్టర్ వాళ్ళ దగ్గర. ఇటు వచ్చేమో. ఇగోండి పిట్టలు మంచిగా తెంపుకొని తినేస్తున్నాయి దానిమ్మకాయలని కూడా. కింద పడ్డాయి, ఇగో మంచిగా పిట్టలు ఇవి కూడా తినేస్తున్నాయి. సంతోషం, ఏం బాధ లేదు అవి తిన్నా కూడా. పక్క నుంచి మా చెల్లె కోరస్ ఇస్తుంది. మా నానమ్మ అంటది అనమాట, ఏదన్నా మాటకు ముందనకాల సంతోషం, అది వెనక సంతోషం అని. నానమ్మ గుర్తొస్తుంది, నువ్వు ఊకే సంతోషం సంతోషం అంటుంటే అంటుంది. ఇగోండి దానిమ్మకాయలు కూడా బాగానే వెళ్తట్టున్నాయి ఈసారి. నేను
3 చెట్లు పెట్టినా కానీ ఒక్క చెట్టు సరిపోయేదేమో అనిపిస్తుంది. ఇంక రండి. ఏందిరా దానిమ్మకాయలు ఇగోండి. మొత్తం తెంపాక మీకు చూపిస్తా ఆగండి ఎన్ని వెళ్తాయో. బైగోండి చూడండి గుత్తులు గుత్తులుగా ఎట్లా కాసినాయో. పాపం కొమ్మంతా ఇరగబడిపోతుంది అనమాట. రాగానే ఒక రౌండ్ అన్ని కాయలు తినేసినాం. జామకాయలు, తర్వాత మన దానిమ్మకాయలు, మన మల్బరీస్ అన్ని తినేసినాం అనమాట ఒక రౌండ్. ఇంకా రండి ఇటువైపు కూడా ఉన్నాయి. ఫస్ట్ రాగానే ఒక రౌండ్ ఇగోండి పిట్టలు. వెనక నుంచి కోరస్ ఇస్తుంది చూసిరా మా సిస్టర్. మొత్తం నేనే తిన్నా అని చెప్పని. ఇంకా అటువైపు కూడా ఉన్నాయి. ఇంకా ఇగోండి ఇది ఇంకొక చెట్టు ఉంది ఇక్కడ. ఈసారి పండ్లే మంచిగా వస్తున్నాయి కూరగాయల కంటే. దానిమ్మకాయ మొన్న ఒకటేదో ఇంటర్వ్యూ చూసాను, ఒక డాక్టర్ గారు చెప్తున్నారు బ్లూబెర్రీ కాస్ట్లీ పండు అయితేనేమో బ్లూబెర్రీ ఇస్ ద మంచి ఇదంట. బ్లూబెర్రీ తర్వాత మన ఇండియన్ ఫ్రూట్స్ లో దానిమ్మ చాలా చాలా మంచిదంట. ఇదిగోండి పిట్టలు చూడండి ఎట్లా తినేస్తున్నాయి. దానిమ్మ చాలా చాలా మంచిదంట. సో ఇక నాకు అప్పుడు అనిపించింది, ఓహో ఇక మన పొలంలో ఫుల్ దానిమ్మకాయలు ఉన్నాయి, ఇంకా పండగే పండగ అనిపించింది. అమ్మా ఇగోండి ఇక్కడ వచ్చేసి బచ్చల కూర చూడు ఎక్కడ దాకా బాకిందో. ఇదంతా ఇటువైపు అంతా ఆంటీ వాళ్ళు క్లీన్ చేసేసారు. మీరందరూ అందరు కాదు ఒకళ్ళో ఇద్దరు వాయిస్ క్లియర్ లేదని పెడుతున్నారుగా, అందుకే ఈసారి గుర్తుపెట్టుకొని మైక్ తీసుకొచ్చిన. ఇంట్లో ఉంటుంది మైక్ కానీ ఆ హడావుడిలో గుర్తుండదు. కానీ ఇక మీరు ఊరికే అంటున్నారు కదా అని ఈసారి గుర్తుపెట్టుకొని తెచ్చిన. ఇక్కడ బచ్చల కూర బాగుంటుంది. మొన్న బచ్చల కూరను పునాస మామిడి కలిపి వేసే పప్పు చాలా టేస్టీగా వచ్చింది. ఇగోండి ఇంత బచ్చల కూర తెంపినా, కొంచెమే తెంపినా, ఎక్కువ తెంపలేదు. సాల్ మనకి దానిమ్మకాయలు ఉన్నాయి అడుగున. కొంచెం బచ్చల కూర. మిల్కీ మా మిల్కీ గారు చూడండి మస్తు ఎంజాయ్ చేస్తుంది మా మిల్కీ అయితే. ఇంగిటి వచ్చేసేయండి. ఇగోండి లాస్ట్ టైము మన అరటిగెలు వేసింది అన్నాను కదా, ఇగోండి అరటి పువ్వు అయితే తీసేసాము. ఇగోండి ఇక్కడ నుంచి అరటిగెలలు స్టార్ట్ అయినాయి, కొంచెం కొంచెం పెద్దగా అవుతున్నాయి. కాయలు అయితే ఇంకెప్పుడు వస్తాయో చూడాలి. ఇంకా టైం పడుతుందేమో 1 month అట్లాగా. ఇగోండి ఇప్పుడిప్పుడే కొద్దిగా నిమ్మకాయలు అనేది స్టార్ట్ అయినాయి. 1 2 వస్తున్నాయి. వచ్చినప్పుడల్లా ఒక కొన్నన్న వస్తున్నాయి మినిమము. ఈసారి అయితే ఒక్కటే వచ్చింది. ఇంకా లావ్ అవుతాయి కానీ ఆత్రం ఆగాక తెంపడమే. ఇంకా ఇటు వచ్చేసేయండి. ఇది వచ్చేసి మన పీనట్ బటర్ ఫ్రూట్ అనమాట. ఒకసారి దగ్గరికి రండి. ఇగోండి ఇది వచ్చేసి మన పీనట్ బటర్ ఫ్రూట్. మరి ఇది ఇట్నే తింటారా, ఇది ఇంకా లావ్ అవుతుందా నాకు అర్థం కావట్లేదు. మీలో ఎవరికన్నా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఫస్ట్ టైం వచ్చింది ఇది. ఎర్ర గులాబీలు దేవుడికి పెడితే మంచిది, తెంపుకో. ఎర్ర మందారాలు. ఇగోండి వంకాయల సీజన్ అయిపోయింది. ఏవో ఒక 4 5 వెళ్ళినాయి. అందులో కూడా కొన్ని బాగానే బాగాలేవు, ఏమో అట్లా తెంపేసినాయి. ఇంకా వెళ్ళిపోదాం రండి. ఇక్కడ వచ్చేసి మన సెంటు మల్లె 2 గుత్తులు వచ్చినాయి, తెంపాను. నాకు ఇష్టం సెంటు మల్లె, లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పా కదా. కొన్ని అయితే ఇక గుత్తులు ఎండిపోతున్నాయి, తీసేయడమే. రాగానే ఈరోజు అమ్మ వాళ్ళు సిస్టర్ వాళ్ళు కూడా వచ్చారు ఫామ్కి. రాగానే ఇగోండి ఇదే చెట్టుకి ఫుల్ జామకాయలు వచ్చినాయి అనమాట. తెంపుకొని కుమ్మేసినాము. ఈ అంజీర్ చెట్టుకేమో 2 అంజీరా పండ్లు వచ్చినాయి, ఇవి కూడా తినేసినాం అన్నట్టు. మస్తు అంటే మస్తు హ్యాపీ అనిపించింది రాగానే. అయితే ఈ అరటి చెట్టుకి గెలబడలేదు అని అనుకున్నాం కదా. సో చూడండి ఈ చెట్టు కూడా గెలేసింది అనమాట. సో ఈ వరుసలో ఉండే ప్రతి చెట్టు ఇప్పుడు గెలేసింది. ప్రతి చెట్టుకు ఒక గెలు ఉందన్నమాట. మొత్తం 5 6 చెట్లు ఉంటే 1 2 మినహా అన్ని చెట్లకు గెలలు ఉన్నాయి. ఇక ఎంతవరకు వస్తాయి ఏందన్నది, ఎంత నిలబడతాయి అన్నది చూడాలి. వాటర్ యాపిల్స్ ఆల్మోస్ట్ అలా అయిపోయినాయి. మళ్ళీ కొన్ని కొత్తగా పింద, ఇగోండి ఇట్లా కొంచెం పిందెలు పూత మీద ఉంది. ఇంక ఇవి వస్తాయేమో చూడాలి. ఇగోండి ఇక్కడ చూస్తే జామకాయ. ఇందాక దీంతో ఇంకొక జామకాయ ఉండే, అది ఎక్కువ పండింది. రాగానే దాన్ని తెంపి ఉప్పు వేసుకొని, ఉప్పు కారం వేసుకొని తిన్నాం. ఇది మంచిగా దోరగా ఉంది, అదైతే ఫుల్ పండిపోయింది. ఇది ఒకటి వెళ్ళింది. ఇంకొచ్చేసేయండి.
ఇగోండి ఇక్కడ వచ్చేసి మన పునాస మామిడి లాస్ట్ టైం తెంపాక ఇంకా కొన్ని ఉన్నాయి అనుకున్నాం కదా, లావు లావుగా ఉన్నాయి, తెంపేద్దాము. అయితే నాకు ఇప్పటి వరకు పునాస మామిడి పండాక అంత స్వీట్ ఉంటుందని తెలీదు. ఇగోండి చూడండి ఎంత బాగుందో. మొన్న నేను చాలా రోజులకు తీసుకెళ్ళి అట్లనే పెడితే ఒకటి పండిందనమాట. నేను మాగాయ చేద్దామని ముక్కలు కట్ చేస్తున్నా, మాగాయకి కానీ వరుగులకు కానీ సరిపోతాయని. ఒకటి పండింది, పక్కకు పెట్టా. సరేలే బాగుంటుందేమోనని టేస్ట్ చేస్తే ఎంత తీయగుందంటే మన నార్మల్ మామిడి పండ్లు ఉన్నంత తీయగుందండి. నేను ఆ రోజు అనుకున్నా, సేమ్ అదే రోజు ఒకళ్ళు కామెంట్ చేసిర్రు అది పండితే బాగుంటుందండి అని. కోయిన్సిడెంట్గా భలే అనిపించింది నాకు. ఇంకా కొన్ని ఉన్నాయండి గుత్తులు, అంతే. ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయాయి. ఇదిగోండి 1, 2 అక్కడక్కడ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఒక 3 కాయలు తెంపాను పునాస మామిడి, అన్నీ ఊరేసామన్నమాట. ఇవి వైట్ మల్బెరీ ఈసారి వస్తాయేమో అనుకున్నాను కానీ ఈసారి కూడా రాలేదు వైట్ మల్బెరీస్ అయితే. ఇటు వచ్చేసేయండి. ఇది వచ్చేసి మన బీరలు, ఇవైతే నెక్స్ట్ వీక్కే వస్తాయి. ఓకేనా. ఇగోండి లాస్ట్ టైం లానే ఇంకొక కాకరకాయ కూడా మర్చిపోయాము, ఇది కూడా పండిపోయింది. రాగానే బర్బిడర్ చెర్రీస్ కూడా లాస్ట్ టైం చూపించా కదా ఒక వీడియోలో, అవి కూడా పండిపోయినాయి. అవి కూడా తెంపుకొని మంచిగా తిన్నాము. ఇదంతా బీర కాకర. చిట్టి కాకరలు అయితే ఎక్కువ రాలేదండి, వర్షం మనకి పడిపోతున్నాయో ఏమో తెలియట్లేదు. ఇంకా ఇగోండి బీరలు అయితే ఉన్నాయి, లాంగ్ బీరలు అయితే తీద్దాము. ఇందాక రాగానే కూడా ఇక్కడ కూడా మనకు అది ఉంది చూసారా, ఏంటంటే ఇంతకుముందు ఇక్కడ కూడా మనకి దన్సగడ్డ ఇన్ ద సెన్స్ అదే మన స్వీట్ పొటాటో. ఆ స్వీట్ పొటాటో ఇక్కడిది కూడా తీస్తే 2 పంకిన్స్ వెళ్ళినాయి ఇక్కడ కూడా. ఆ 2 పంకిన్స్ కూడా తీసి పక్కన పెట్టినాము. ఇవ్వండి బీరలు అయితే బాగానే వస్తున్నాయి కానీ మధ్య మధ్యలో ఇట్లా ఇదైపోతున్నాయి. మరి ఏమన్నా వర్షం వస్తే ఇట్లా వస్తాయా ఏంటా ప్రాబ్లం తెలియదు. చూడండి కాయలు అయితే చాలా బాగున్నాయి బీరలు. ఇదిగోండి కాకరకాయలు ఉన్నాయి ఇక్కడ, కొన్ని కాకరకాయలు వచ్చినాయి, ఒక 3, 4 వచ్చినాయి ఈ ప్లేస్లో. ఇంకా వేరే ప్లేస్లో కూడా ఉన్నాయి కాకరకాయలు, అక్కడ తెంపుదాము. ఇక్కడ అయితే ఒక 3 to 4 వచ్చాయి అంతే, ఎక్కువ రాలేదు. పొలము ఇల్లు ఒకే దగ్గర లేకపోతే నెక్స్ట్ వీక్ పండిపోతాయి అన్నవి కూడా కొద్దిగా చిన్నగున్న తెంపాల్సి వస్తుందండి. ఇగోండి ఇక్కడ మార్నింగ్ పంకిన్ వెళ్ళింది ఒకటి, ఇక్కడ పంకిన్ తీగ కూడా ఉంది, ఇంకొక పంకిన్ కూడా ఉంది చూడండి ఇక్కడ చిన్నది. ఇందాక ఒకటి కనిపిస్తే తెంపిన, ఇది ఇంకొకటి చూడండి ఎంత బాగుందో పంకిన్, పండిపోయింది. ఇంకొక పంకిన్ కూడా ఉంది, తెంపా ఇందాకే. ఈ బుట్ట ఏమో చిన్నగా అయింది, ఏమో పెద్దగా అయిపోయినాయి. ఇక రండి ఇంక ఇటువైపు ఉన్నాయి తెంపుదాం. ఈసారి ఇటువైపు ఎక్కువ రాలే, ఒకటే వచ్చింది. ఇంకా 1, 2 ఉన్నాయి కానీ కొంచెం పుచ్చిపోయినట్టుగా అనిపించాయి. ఇగోండి డ్రై అయిపోయినాయి. పచ్చిమిరపకాయలు ఆడోటి ఉన్నాయి, అన్ని తెంపుతా ఉన్నా. సో పచ్చిమిరపకాయలు కూడా అయిపోయినాయి. ఇటు వచ్చేసేయండి. ఇంకా ఇగోండి మనం అక్కడున్న అది తీసాం కదా, ఇంకా ఇగోండి ఇక్కడున్న స్వీట్ పొటాటో తీస్తే, ఇంకా ఇటు రండి, ఇక్కడున్న స్వీట్ పొటాటో తీస్తే బొచ్చడు వెళ్తుంది. అసలు ఇది చూడండి ఎట్లుందో. ఇగోండి పండ్లు చూడండి ఎంత బాగా పండిపోయినాయో, పొప్పడికాయలు. ఈసారి ఇగో ఆడికి అయిపోతున్నాయి ఉన్నాయి, కొన్ని హోల్స్ ముట్టుకుంటే మీద పడుతున్నాయి. వామ్మో చూసారా, ఇన్ని పప్పాయాలు వచ్చాయి అనమాట ఈ చెట్టుకి. ఇది పప్పాయ తెంపాం కదా, ఈ రింగులలో చూడండి మొత్తం ఇంకా గడ్డంతా మొలిచింది. ఇప్పుడు ఆంటీ వాళ్ళకి చెప్పి ఇదంతా క్లీన్ చేయమని చెప్పి ఇప్పుడు వరుసగా క్లీన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇదంతా క్లీన్ అయినాక మళ్ళీ ఆకుకూరలు వేసుకోవాలి. ఇక్కడ మనము అల్లము పసుపు అదంతా వేసాం కదా, పుష్కలంగా వచ్చింది. ఇక్కడ కూడా చూడండి పండిన పప్పాయ ఎంత బాగా వచ్చినాయో. ఇవన్నీ తెంపాలి. ఇగోండి ఇక్కడ ఒకటి దోసకాయ వచ్చింది చూడండి. ఇది వచ్చేసి ఇది కూడా స్వీట్ పొటాటోనే, ఇది ఒక వెరైటీ. లాస్ట్ టైం కూడా చెప్పా కదా. ఇగోండి దోసకాయ, ఒక్క దోసకాయ వచ్చింది, భలే వెరైటీగా ఉంది. ఆల్రెడీ ఇంకా మా సిస్టర్ వాళ్ళు కూడా వచ్చిర్రు ఈసారి, కొన్ని హార్వెస్ట్ వాళ్ళు కూడా చేసిర్రు అనమాట. ఇగోండి ఇది వచ్చేసి ఎయిర్ పొటాటో కూడా బాగా వస్తుంది. కొన్ని దొండకాయలు వచ్చినాయి, దొండకాయలు కూడా తెంపిర్రు. ఇగోండి ఇక్కడ చెట్టుకు కొద్దిగా పచ్చిమిరపకాయలు ఉన్నాయి, ఇవి కూడా తెంపుకుందాం. ఇగోండి ఇక్కడ ఒక్క చిన్న
ఏమంటారు పచ్చిమిరపకాయల చెట్టు ఉంది. ఒక 10 పచ్చిమిరపకాయలు ఉన్నాయి దీనికి. విచిత్రంగా అనిపించింది నాకు చూడంగానే. భలేగా ఉన్నాయి కదా. ఇగోండి ఇదంతా మన చుక్కకూర అన్నమాట. లాస్ట్ టైం బాగా తెంపుకెళ్ళినా, మొన్న వర్షాలు పడ్డాయి కదా కొంచెం ఖరాబ్ అయింది. అసలు బయట ఆకుకూరలు తినాలంటే ఈ సీజన్లో దడనే, తినకున్నా ఏం లేదు, మన పొలంలో వచ్చిన కాడికే తినాలిగా. పప్పు మందం తెంపుతున్నా. ఇక్కడ కూడా ఉంది. భలే ఉంటుందబ్బా చుక్కకూర పప్పు. కరెక్ట్గా వండాలి కానీ చుక్కకూర పప్పు ఎక్స్ట్రాడినరీ ఉంటుంది టేస్ట్ అండి. ఇంకా లాస్ట్కి ఎండింగ్కి వచ్చేసింది హార్వెస్ట్. ఈరోజు కొంచెం హార్వెస్ట్ చూపిలేదు కానీ బట్ ఫైనల్లో చూపిస్తా కొన్ని వెరైటీస్. ఒక 1/2 కిలో బెండకాయలు వెళ్ళినాయి. ఇగోండి ఇక్కడ వైట్ కాకరకాయలు, బీరకాయలు కూడా బ్రహ్మాండంగా వస్తున్నాయి ఈ పందిరికి. ఇగోండి ఇంకో వర్షానికి కొంచెం మట్టి పడుతున్నాయి. ఇగోండి ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి. 1 మర్చిపోతే పండుడిగా. ఇవి కాకరకాయలు అసలు వీటి మధ్యలో కనబడని కూడా కనబడవబ్బా మనకి. ఎతుకులాట ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ టైంకి వచ్చేసరికి పెద్ద పెద్ద కాయలు పండిపోయి ఉంటాయి. అప్పుడు అబ్బా సరిగ్గా చూసుకోలేదే అని అప్పుడు బాధపడాలి. బాగున్నాయి అంతే. ఇంకా కొన్ని కాకరకాయలు వెళ్ళినాయి, కొన్ని ఏమంటారు బీరకాయలు వెళ్ళినాయి. ఒక వెరైటీ బీరకాయ ఇది. ఇగోండి ఇక్కడ కూడా బీరకాయలు ఉన్నాయి. బీరకాయలు అయితే పుష్కలంగా వస్తున్నాయి. 2-3 కిలోల దాకా వస్తున్నాయి. ఇంకా కొన్ని అయితే ఎండిపోయినట్టు అవుతున్నాయి బీరకాయలు, కొన్ని వెరైటీస్. ఇగోండి ఇట్లా దాసుకొని ఉంటాయి కూడా. వీటిని కూడా ఎతుకులాడి తెంపాలి. ఇగోండి ఇక్కడ కూడా, ఇక్కడ ఒకటి. ఇగోండి ఇప్పటికిప్పుడే ఇంకొక 1/2 కిలో బీరకాయలు దొరికినవి. ఇక్కడ ఇంత చూసినా కూడా ఎక్కడో ఒకటి మిస్ అవుతుంది. ఇగో బీరకాయ మిస్ అయింది చూసిరా. ఇగోండి ఇంకో ఇట్లా అయిపోతుంది. మరి వీటి ప్రాబ్లం ఏందో ఫైండ్ అవుట్ చేయాలి. మునక్కాడ చూసిరా ఎంతలా ఉందో. మస్తులా ఉంది మునక్కాడ. లాస్ట్ టైము మీలో చాలా మంది నా బర్త్డేకి మొక్క పెట్టారా అని అడిగారు కొంతమంది. పెట్టానండి. ఇది వచ్చేసి ఎర్ర ఉసిరి అనమాట. ఇది నా బర్త్డే రోజే పెట్టాను. రెడ్ ఉసిరి. ఇది ఎట్లా వస్తుంది వచ్చినాక చూడాలి. ఇది కొంచెం కొమ్మలు కట్ చేపియాలి, లేకపోతే చెట్టుకి ఎండ దొరకట్లేదు. ఇదంతా నీట్గా అయిపోయింది చూసిరా. ఇదంతా కలుపు అయిపోయింది. ఇదంతా ఇప్పుడు ఓకే అనమాట. ఇంకా రండి ఏమేం కూరగాయలు వచ్చినాయో ఫైనల్గా చూపిస్తా. వచ్చేసేయండి. ఇగోండి మళ్ళీ మన ప్యాషన్ ఫ్రూట్స్ చూసిరా ఎంత బాగున్నాయో. అసలు గుత్తులుగా ఉన్నాయి. 1-2 కాదు, ఉంది కదా. ఇగో ఇవన్నీ కాయలే అనమాట. కొన్ని కాయలు కోసుకెళ్దాం. తెంపే ఓపిక ఉండాలి కానీ ఎంత హార్వెస్ట్ వస్తుందో అసలు మనకు ఓపిక ఉండాలి. ఇగోండి అసలు బాల్స్ ఉన్నట్టే ఉన్నాయి చూసిర్రా ఎన్ని ఉన్నాయో. అసలు అగో కింద పడిపోతున్నాయి. అయిపోయిందనమాట హార్వెస్ట్. ఏమేమి హార్వెస్ట్ వచ్చిందో చూపిస్తా చూడండి. ప్యాషన్ ఫ్రూట్స్ అయితే కింద పడుతున్నాయి. ఇవి వచ్చేసి మారేడు దళం పండ్లు అనమాట. ఈ పండ్లు తినొచ్చు అని ఉంది గూగుల్లో. నేను టేస్ట్ చేసా. కొద్దిగా స్వీట్ ఉంది, లోపల బంకగా ఉంది. కానీ ఎక్కువగా తినొద్దు, లిమిటెడ్గా తినాలి అని చెప్తున్నారు. సో దీన్ని ఇంకొద్దిగా రీసెర్చ్ చేసి ఎట్లా వాడాలో చూద్దాము. ఇది దారిలో ఫామ్కి వచ్చే దారిలో కనపడితే తెంపాను. గోంగూర అండ్ పప్పడికాయలు చూడండి ఎన్ని వచ్చాయో. మా సిస్టర్ గోరెంటాకు తెంపుకుంది. మునగాకు, బీరకాయలు, పునాస మామిడి అండ్ ఇగోండి 2 పంకిన్స్. ఇంకొక సొరకాయ ఉంది, మర్చిపోకున్నాను. పోయేటప్పుడు ఇంకో సొరకాయ తెంపాలి. బీరకాయలు అండ్ ఇందులోనైతే రకరకాలు ఉన్నాయి అబ్బా. ఇగోండి రకరకాల ఆకుకూరలు, పచ్చిమిరపకాయలు, వాక్కాయలు ఇలా ఉన్నాయి. అండ్ బెండకాయలు అండ్ బచ్చల కూర. ఇగోండి ఈరోజు మెయిన్ హార్వెస్ట్ వచ్చేసి ఇగోండి పెద్ద టబ్బు నిండా అనమాట. ఇది వచ్చేసి మన స్వీట్ పొటాటో, దేవుడికి పూలు అండ్ అన్ని దానిమ్మకాయలు అండ్ కరివేపాకు, పుదీనా, తర్వాత ఇంకా బచ్చల కూర. ఇంతే అనమాట. ఇవి దోసకాయ, ఇంకా బెండకాయలు, మునక్కాడలు, కాకరకాయలు ఇలా చాలా వచ్చినాయి. సో ఇదనమాట ఈ వారం హార్వెస్ట్. మరో మంచి వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుంటా.
ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మరో మంచి వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్. ఇగోండి, ఇందాక కూరగాయలు చూపించా కదా, రత్నపురి గడ్డ అదే కాకుండా ఇది కూడా అనమాట. ఇంత రత్నపురి గడ్డ వచ్చింది. ఇది దీని కింద ఇట్లా ఒకటి కప్పేసి పెట్టిరు అనమాట ఆంటీ వాళ్ళు. నేను చూసుకోలేదు, ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూరగాయలు చదివితే ఇది కనిపించింది. సో ఇంత రత్నపురి గడ్డ వచ్చింది.